సంవత్సరాల నుంచి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి వెళ్ళి ఈ కాంగ్రెస్ పార్టీ చేసే పనులేం లేదు, రాష్ట్రం గురించి ఆలోచించేది లేదు, ప్రజల గురించి ఆలోచించేది లేదు, ఇచ్చిన వాగ్దానాలని ఒక్కసారి కూడా ఆలోచించేది లేదు, ఏం చేసేది లేదు. ప్రజలను నిత్యం మోసం చేయడం, ప్రజలను లేనిపోని మాటలు చెప్పి వాళ్ళ గవర్నమెంట్ వచ్చి వాళ్ళ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ప్రజలు మోసం చేశారు. అవన్నీ ప్రజలు అడుగుతారని చెప్పి మరి ప్రతిసారి బీఆర్ఎస్ నాయకుల పైన ఏదో ఒక నిందలేసి మరి మధ్యన మనం చూసినాం. మరి సిట్ అని చెప్పి ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి ఒక బహానా తీసుకొచ్చి ఒక సీరియల్ లాగా మరి 15 రోజులకు ఒక నోటీసులు ఇచ్చుకుంటూ నాయకులకి రోజు ఒక నోటీసులు ఇచ్చుకుంటూ భయభ్రాంతం చేసుకుంటూ ప్రజలను దారి మళ్లిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసే మోసాలు, వాళ్ళు చేసే స్కాములు, వాళ్ళు ప్రజలకు ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో అవన్నిటిని కూడా మరి పక్కకు పెట్టడానికి ప్రజలను మభ్యపెడుతున్నారు. మరి మనం చూసినాం. మరి ఫస్ట్ ఏమో కేటీఆర్ గారికి, హరీష్ గారికి మరి సిట్ వాళ్ళు నోటీస్ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో గత సంవత్సరంన్నర నుంచి వెళ్ళి లాక్కుంటూ సీరియల్ లాగా తీసుకొచ్చి వాళ్ళు చేసింది ఏం లేదు. ఇప్పటివరకు ఏదో చేస్తున్నట్టు యాక్షన్ చేస్తారు తప్ప ఏం లేదు. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మరి ఇప్పుడు కూడా మరి కేసీఆర్ గారికి సిట్ వాళ్ళు నోటీస్ ఇచ్చి మరి క్లియర్గా చెప్పడం జరిగింది. కేసీఆర్ గారు ఏమంటే, మరి ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ తర్వాత నేను కోఆపరేట్ చేస్తాను, మీరు అడిగిన దానికి సమాధానం ఇస్తాను చెప్పడం జరిగింది. అయినా కూడా ఇదేదో పెద్ద కేసు అయినట్టు, దీనిలో ఏదో చేస్తున్నట్టు, దీనిలో ఏమో జరిగిందన్నట్టు దీన్ని కావాలని చెప్పి ఒక పెద్ద బూచిలాగా చూపెట్టుకుంటూ మళ్ళీ నోటీస్ ఇవ్వడం జరిగింది. కేసీఆర్ గారు క్లియర్గా చెప్పడం జరిగింది ఏంటంటే, మరి ఫామ్ హౌస్లో మీరు ఏదైనా ఉంటే రండి అని చెప్పిండు. మేము ఫామ్ హౌస్లో కాకుండా మేము నందినగర్లో, హైదరాబాద్లో చేస్తామని చెప్పి మళ్ళీ ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా కావాలని కక్షపూరితంగా చేస్తున్నారు వీళ్ళు. మరి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాలనలో ఫెయిల్ అయినారు కాబట్టి ప్రజలు మరి ప్రతి విషయాన్ని అడగడానికి రెడీ ఉన్నారు కాబట్టి మరి ఇప్పుడు రాబోయే ఎలక్షన్లలో కూడా మరి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి, మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దానిలో కూడా ప్రజలను ఏదో చేస్తున్నారని దానిలో తీసుకొచ్చి ఏదో బ్లేమ్ చేయడానికి చేస్తున్నారు తప్ప ప్రజలందరూ అన్ని విషయాలు గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో అతి త్వరలో మరి రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి చెప్తారని చెప్పి నేను తెలుసుకున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ఆ కేసీఆర్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాలి, కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టాలి, కుటుంబంలో కూడా చిచ్చులు పెట్టి ఫ్యామిలీని చీల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాళేశ్వరం అన్నారు, ఫోన్ ట్యాపింగ్ అన్నారు, ఈ కార్ అన్నారు, రకరకాలమైనటువంటి మాటలు చెప్పి ఈ 2.5 ఏళ్లలో ప్రజలకు ఏది చేయకుండా, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు చేయకుండా ఇలా ప్రజలను మోసం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. వీళ్ళు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరం ఈ రోజున కనీసం అభివృద్ధిలో కూడా ఎక్కడ కూడా చేయకుండా మా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలనే కానివ్వండి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలనే కానివ్వండి, ఆఖరికి తెలంగాణ రాష్ట్ర తెచ్చినటువంటి నాయకుని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. కాంగ్రెస్ పార్టీకి మీరు ఏదో మీ చేతిలో అధికారం ఉంది, మీ చేతిలో పోలీసు వాళ్ళు ఉన్నారు, మా ఇష్టానుసారం చేస్తాం, మా ఇష్టం నిర్వచన రావాలి, ఇది రజాకాల పరిపాలన, ఇది రజాకారలాగా మేము పరిపాలిస్తాం, మీరు పాటించకపోతే మీరు తీసుకొని లోపడేస్తామన్న ఆలోచనతో మీరు ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని తెలియజేస్తా ఉన్నాం. జీవితాంతం మీ రాజకీయం ఉండదు, మీ అధికారం ఉండదు. మేము 10 ఏళ్ళు స్పష్టంగా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఇంటింటికి మంచినీళ్ళే కానీ, ప్రజలకు ఇచ్చేటువంటి 200 పింఛను, 2000 రూపాయల పింఛనే కానీ, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి, షాద్ ముబారకే కానీ, రైతులకు రైతు బందే కానీ, దళితులకు దళిత బందే కానీ, బీసీలకు బీసీ బందే కానీ, ఇవన్నీ వేల లక్షల కోట్ల రూపాయలు ప్రజానికానికి ఆ రోజున ఎన్నో రకాల సహాయపడ్డటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. కేసీఆర్ కుటుంబాన్ని ఇబ్బంది పెడతా ఉన్నావు, కేసీఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టావు,
మళ్ళా ఈ రకం చూసి ఇలా కేసీఆర్ నోటీస్ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నావు. నువ్వు నోటీస్ ఇచ్చిన దానికి భయపడేటటువంటి కేసీఆర్ కాదు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు అందరు ఏకమైనా కూడా రాష్ట్రంలో నుండి దేశంలో అందరు ఏకమైనా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించదాంట్లే నా ప్రాణం పోయినా సరే కానీ నేను తెలంగాణ రాష్ట్రం తెచ్చి తీర్తారని చెప్పిన గొప్ప నాయకుడిని ఈ రోజున ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నావు. అదే తెలంగాణ రాష్ట్రమే రాకపోతే ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి ఐటీ ఆలోచన చేసుకో. ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు, ఎవడన్నా ఎమ్మెల్యే మాట్లాడితే వాళ్ళ మీద కేసులు, ఎవరైనా చిన్న చిన్న కార్యకర్తలు మాట్లాడితే కేసులు, వాళ్ళ వాట్సాప్లో మాట్లాడితే కేసులు, ఎవడైనా బ్యానర్లు కడితే బ్యానర్లు చింపేసుకుంటా, మీ బ్యానర్లు కడితే చేసుకుంటా దౌర్జన్యం. అధికారులను పోలీసు వాళ్ళ అధికారులను అడ్డం పెట్టుకొని ఇష్టానుసారం చేస్తా ఉన్నాం. అడిగింది ముఖ్యమంత్రి గారు, తొలి ముఖ్యమంత్రి ఏమడిగారు? నేను మీకు సహకరిస్తాను, రాజ్యాంగం ప్రకారం ఖచ్చితంగా సహకరిస్తాను, నేను ఫామ్ హౌస్లో ఉన్నాను, నా ఇల్లు ఇక్కడనే ఉన్నాను, నా ఇల్లు ఇన్నే ఉంది, నా ఇంటికి మీరు ఇవ్వండి రండి, మీరు ఏ అడిగిన దానికి నేను సమాధానం చెప్తాను అని చెప్తే దాన్ని పక్కదారి పట్టించి మున్సిపాలిటీ ఎలక్షన్లు ఉన్నాయి, ఎక్కడ బయటకు వస్తాడో, బయటికి వస్తే ఏమి ఇబ్బంది అవుతుందో, మొన్నే సర్పంచ్ ఎలక్షన్ సంకనాకపోయినాం, మళ్ళీ ఆయన మన బయటకు వస్తే మన కథమైపోతామని భయభాంతులతో మీరున్నారు. దానికి డైవర్షన్ పాలసీ. నేను ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇద్దరు మంత్రులు వచ్చి కేసీఆర్ ఇంటికి వచ్చి సమ్మక్క సారక్కకు రమ్మన్నారు. సమ్మక్క సారక్కకు రమ్మని దర్శనం చేసుకోమని ఆఫీసర్లు చెప్పినప్పుడు మరి ఇలా సమ్మక్క సారక్కకు పోవాలన్నా నీ సిట్టు దగ్గరకు పోవాలన్నా మీరు ఆలోచన చేయండి. మీరిచ్చిన మీ ఇద్దరు మంత్రులు వచ్చి అభిజలు చెప్పారు మా నాయకుడిని, మీరు ఏడగలిచారు మా నాయకుడిని. ఫామ్ హౌస్కి వచ్చే ఇద్దరు మంత్రులు వచ్చి మీరు సమ్మక్క సారక్క రండి అని చెప్పినప్పుడు మరి మీ సిట్ అధికారం వస్తే తప్పేంటి? మీకు భయం ఏంటి? పక్క రాష్ట్రంలో లేడు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాడు. మీ ట్యాపింగ్ పేరు మీద, ఈ కార్ పేరు మీద, మీరు చేసినటువంటి కాళేశ్వరం పేరు మీద ఈ 2.5 ఏళ్ళు చేసినటువంటి దుర్మార్గం అంతా ఇంత కాదు. మీరు అనుకుంటున్నారేమో జీవితాంతం మేమే ఉంటాం, మేము ఏం చెప్తే నడుస్తాను అనుకుంటారేమో. ఖచ్చితంగా ప్రజలు గుణపాఠం చెప్పబోతున్నారు, చెప్తారు మీకు. మీరు ఏవైతే దొంగ హామీలతోని ప్రజలను మోసం చేసిర్రో ప్రజల పక్షాన్ని నిలబడతాం, ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చేదాకా వదిలిపెట్టాం. మీరు ఇప్పటికే 2.5 ఏళ్ళైంది, ఇంకా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇప్పటికే హైదరాబాద్ నగరం నాశనం అయిపోయింది, బిల్డర్లు బెంగళూరు వెళ్ళిపోతా ఉన్నారు, రైతులు డిసెంబర్ వేసే రైతు బంధు ఇవ్వలేదు, ఇప్పటిదాకా ఫిబ్రవరి వచ్చింది, నాట్లు వేసేసి ఇప్పటికి ఇవ్వవు. ఎలక్షన్ దగ్గర చీరలు ఇస్తావు, ఎలక్షన్ల దగ్గర చీరలు ఇవ్వవు. ఇదొక ప్రజాధనాన్ని ఖరాబు చేసుడు తప్ప నీకు చేత కాదు. నువ్వు ఎన్నిటిగా సిద్ధమే, నువ్వు ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి వచ్చి న్యాయబద్ధంగా చేయాలి. ఇంకో దుర్మార్గమైన విషయం, నేను పోలీస్ అధికారులకు ఆలోచన చేసుకోవాలి. మీరు కూడా, మీరందరూ కూడా కేసీఆర్ నాయకత్వంలో పనిచేశారు. ఆ రోజున కేసీఆర్ కింద పనిచేసిన వాళ్ళే. మీరు సిట్ అంటే వాళ్ళు ఇంటికి వచ్చి కనీసం అక్కడ ఉన్నటువంటి గన్మెన్ ఉంటాడు, లేకపోతే ఇంట్లో లోపల పనిచేసేటటువంటి లేడీస్ ఉంటారు, వాళ్ళకని ఇవ్వాలి. మీరు గోడ కతికేసి పోయినరంటే ఒక మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం తెప్పించినటువంటి నాయకునికి ఎంత రకంగా మీరు ఇన్సల్ట్ చేసి పోలీసు అధికారులు ఆలోచన చేసుకోవాలి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీకు నిజాయితీగా పోతున్నాం ట్యాపింగ్ అని అన్నప్పుడు ఎర్రవెల్లికే పోయి మీరు లేసారు అక్కడ రండి అని చెప్పి నోటీస్ ఇచ్చినారంటే మీకు భయమే ఉంటుంటుండే. ఇద్దరు కానిస్టేబుల్ పంపనుంటేవి పంపి అక్కడ ఇచ్చి ఈయనే రమ్మనున్నప్పుడు గోడ గతికేసి రాకపోతే ఈ సంగతి చూస్తామనే భాషతో మాట్లాడినటువంటి చర్య చూస్తే నిన్న వాళ్ళు చేసినటువంటి పోలీసు చేసినటువంటి ఆలోచన చూస్తే చాలా బాధ కలుగుతుంది. ఒక శాసనసభ్యునిగా అంటే ఒక మాజీ ముఖ్యమంత్రికి, 10 ఏళ్ళు పరిపాలించిన ముఖ్యమంత్రికి, ప్రజల కొరకు ప్రాణాలు త్యాగం చేసేసిన తెలంగాణ రాష్ట్రం తెచ్చినటువంటి నాయకునికి ఇలా ఈ రకమైనటువంటి ఇన్సల్ట్ చేస్తూ ఉంటే ప్రజలు ఎవరు సహించరు. ఇప్పటికైనా ఆలోచన చేసుకోమని చెప్తున్నాను కాంగ్రెస్ ప్రభుత్వానికి. మీ మొత్తం బండారాన్ని బయటపడుతున్నాయని మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నావు, మనం బాధ పెట్టే ప్రయత్నం చేస్తున్నావు. తగిన ముల్లం చెల్లిక తప్పదు. రాబోయే కాలంలో ఖచ్చితంగా ఎవరెవరైతే దీని మీద కక్ష సాధింపులు పాల్పడడానికి ప్రయత్నం చేస్తుండ్రో ఖచ్చితంగా గుణపాఠం చెప్తుంది ఈ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలియజేస్తాం.